పిలిస్తే దేవతలు తప్పకుండా వస్తారు. అయితే ఆ వచ్చిన దేవతలను చూచే శక్తి అందరికీ ఉండదు. మీరు యజ్ఞం చేస్తారు, దేవాలయంలో పూజ చేస్తారు, చేస్తే నిస్సందేహంగా దేవత వస్తుంది. నేను పిలవటమే కాదు, ఎవరు పిలిచినా వస్తారు వాళ్ళు. అయితే పిలిచే తీరులో, పిలిచే శక్తిలో తేడా ఉంటుంది. గట్టిగా ఆర్తితో, ఆవేదనతో, భక్తితో పిలిస్తే వచ్చి తీరతారు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. చిన్న ఉదాహరణ చెప్తాను. వివేకానంద స్వామి భారతదేశంలో ఒక గ్రామంలో నుంచి నడిచిపోతున్నాడు. ఊరి బయట ఓ దేవాలయం ఉంది. ఆ దేవాలయం విగ్రహం ధ్వంసమై ఉన్నది. దేవాలయం కోల్చబడి ఉన్నది. లోపలికి వెళ్ళాడు. అమ్మవారు భవానీదేవి, క్షీరభవాని అంటారు ఆ ప్రాంతీయులు. విగ్రహాన్ని చూసమ్మా, ఇతర మతస్థులు వచ్చి నీ దేవాలయాన్ని ఇట్లా ధ్వంసం చేశారు, నీ విగ్రహాన్ని ముక్కలు చేశారు, నువ్వు ఎందుకు చూస్తూ ఊరుకున్నావు? నువ్వు అందరినీ రక్షిస్తావని కదా దేవాలయం కట్టింది. నిన్ను నీవే రక్షించుకోలేకపోతే ఇంక మమ్మల్ని ఏమి రక్షిస్తావు అన్నాడు ఆయన. అని కళ్ళు మూసుకొని బాధపడుతున్నాడు. అమ్మవారు కనిపించింది ఆయనకు. పరమేశ్వరి సాక్షాత్కరించింది. ఆమె అన్నది, నాయన, దేవాలయాన్ని నేను కట్టమన్నానా? మీరు కట్టుకున్నారు, మీరే రక్షించాలి అంటే ఆ సమాధానం సంతృప్తిగా లేదమ్మా. దేవాలయం మేము కట్టాము, కానీ నువ్వు వస్తున్నావు కదా, రావాలి కదా, వచ్చినప్పుడు నువ్వు రక్షించాలి కదా, మీరే రక్షించుకోండి అని అంటే నువ్వెందుకు ఇక్కడ అన్నాడు ఆయన. అంటే కాదు నాయన, డివైన్ లా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యూమన్ లా. మేము జోక్యం చేసుకుంటే మా ముందు ఎవరు ఆగుతారు ఈ ప్రపంచంలో? కానీ మేము కర్మ ఫలితాలు ఇస్తాం, కానీ మేము సరాసరి డైరెక్ట్గా జోక్యం చేసుకోము. దేవాలయం కట్టిన వాడికి పుణ్య ఫలితం ఇస్తాం, దేవాలయాన్ని నాశనం చేసిన వాడికి పాప ఫలితం ఇస్తాము, నరకం ఇస్తాము. అయితే ఇంక మీరు ఎందుకున్నది, మీరు రారా అని నువ్వు అడిగావు. వస్తాం, మమ్మల్ని పిలవగలవాడు పిలిస్తే వస్తాము. పిలవగలగాలే, మమ్మల్ని పిలిచేవాళ్ళు తక్కువైపోయినారు. నువ్వు పిలవగలవాడివి కనుక వచ్చాను నేను. కనుక పిలవగలిగిన వాళ్ళను తయారు చెయ్యి, వస్తే అప్పుడు తప్పకుండా వస్తాం మేము అని ఆమె సమాధానం చెప్పింది క్షీరభవానీదేవి వివేకానంద స్వామికి.